దర్శకుడు గుణశేఖర్ నిర్మాతగా మారి అనుష్క, అల్లు అర్జున్, రాణా, కృష్ణరాజు వంటి భారీ తారాగణంతో నిర్మించిన రుద్రమదేవి చిత్రం మ్యూజిక్ రివ్యూ ఇది. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీత దర్శకత్వాన్ని వహించగా పాటలన్నిటినీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాశారు. ఆడియోలో మొట్టమొదటిగా వచ్చే పాట మత్తగజమే నీకు మచ్చికై మోరదించి మోకరిల్లదా. ఈ పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కైలాష్ ఖేర్, చిత్ర బృందం పాడారు. మొట్టమొదట ఇళయరాజా గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ పాటకి ఎంత అద్భుతమైన ట్యూన్ని సమకూర్చారో అంతకన్నా అద్భుతమైన ఆర్కెస్ట్రైజేషన్ని జతకలిపారు ఆయన. ఒకానొక రోజుల్లో రాజ్ కపూర్ జిస్ దేశ్ మే గంగా బహతీ హై అనే సినిమాని తీసినప్పుడు ఆ అబ్ లౌట్ చెలే అన్న పాటకి శంకర్ జయకిషన్ 100కు పైగా వాద్యాలను ఉపయోగించారని తెలిసి ఆశ్చర్యంగా చెప్పుకున్నారు మొత్తం తెలుగు చలనచిత్ర పరిశ్రమ అంతా. తర్వాత కొన్నాళ్ళకి దళపతి చిత్రంలో సుందరి కన్నాల్ ఒరుసేతి అన్న పాటకి ఇళయరాజా చాలా ఎక్కువ ఇన్స్ట్రుమెంట్లు ఉపయోగించారని తెలిసి బొంబాయి నుంచి కూడా ఆ రికార్డింగ్ను చూడడానికి వచ్చి ఇళయరాజాని ప్రశంసించి వెళ్ళారు. ఆ తర్వాత మళ్ళీ అంటే మత్తగజమే పాటలో అటువంటి అనుభూతిని మనం వినగలం. ఎప్పుడైనా ఇళయరాజా లైవ్ ఆర్కెస్ట్రాతో ఈ పాటని పెర్ఫామ్ చేస్తుంటే మిస్ అవ్వకుండా చూడండి. ఒక పాటకి ట్యూన్ సమకూర్చడం ఎంత కష్టమో ఆర్కెస్ట్రైజేషన్తో ఆ పాటని నిలబెట్టి ఒక అద్భుతమైన అనుభూతిగా అందించడం మరింత కష్టం అన్న విషయాన్ని మనం గ్రహిస్తాం. ఈ పాటకి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు పడిన కష్టం గురించి, చేసిన రీసెర్చ్ గురించి చెప్పే ముందర అప్పుడు కాకతీయ సామ్రాజ్యం ఏర్పడడానికి ముందర పరిస్థితుల గురించి కొంత మనకు అవగాహన ఉండి తీరాలి. అప్పుడు పల్నాటి యుద్ధం సంభవించింది. ఆ పల్నాటి యుద్ధంలో శైవులు, వైష్ణవులు ముమ్మరంగా పాల్గొని అపారమైన జన నష్టం, ధన నష్టం జరిగింది. రాజవంశాలు అంతరించిపోయాయి. మరొక వైపు నుంచి కర్ణాటక రాష్ట్రంలో శైవ మతం మరింత బలపడుతూ వచ్చింది. బసవ పురాణం లాంటివి దానికి దోహదపడ్డాయి. ఆ గాలి ఆంధ్రదేశం అంతా కమ్ముకోవడం మొదలుపెట్టింది. ఇప్పుడు అటు శైవుల్ని ఇటు వైష్ణవుల్ని సమానంగా ఉద్ధరిస్తూ ఒక సామ్రాజ్యాన్ని విస్తరించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇది కాకతీయ సామ్రాజ్యం ఏర్పడడానికి మన దేశంలో ఉన్న పరిస్థితి. అందుకే సీతారామశాస్త్రి గారు ఈ పాటలో సర్వమత సమ్మతం సకల జన సమ్మతం అని రాశారు. సమ్మతం అనేది కేవలం సౌండ్ కోసం రాయలేదు ఆయన. సమ్మతం అంటే ఏమిటో మనకు తెలుసు. సమ్మతం అంటే జయం, కార్యసిద్ధి, క్షేమం అని కూడా అర్థాలు ఉన్నాయి. ఈ రుద్రమదేవి సినిమాలో గణపతి దేవునిది ప్రధానమైన పాత్ర. గణపతి దేవునికి ఆ రోజులో రాయగజకేసరి అని ఒక బిరుదు ఉండేది. అంటే ఎటువంటి మదించిన ఏనుగునైనా లొంగ తీసుకోగల వీరుడు అని అర్థం. అందుకే సీతారామశాస్త్రి గారు మత్తగజమై నీకు మచ్చికై మోరదించి మోకరిల్లదా అని రాశారు. అక్కడ మోరదించడం అనేది మనం తక్కువగా విన్న ప్రయోగం. మోకరిల్లడం అంటే అందరికీ తెలుసు. అయినా సరే ఆయన ఆ గణపతి దేవునికి ఉన్న బిరుదుని దృష్టిలో పెట్టుకుని ఈ పాటని ఈ లైన్తో మొదలు పెట్టడం జరిగింది. దీనికి చరిత్ర తెలిస్తే తప్ప ఇటువంటి ఓపెనింగ్లు, బిగినింగ్లు రాయడం చాలా కష్టం. ఇప్పుడు శైవ మతాన్ని, వైష్ణవ మతాన్ని సమానంగా పునరుద్ధరించవలసిన అవసరం. దానికి సంబంధించి జమదగ్ని భార్య రేణుకాదేవిని ఏకవీరాదేవిగా కొలిచారు. అలాగే ఆ సమయంలో ఒక శివలింగం స్వయంభూగా వెలిసింది. అది స్పర్శవేది. అంటే దానికి ఏది తాకిస్తే అది బంగారం అయిపోతుంది. ఆ స్పర్శవేదినే కాలక్రమేణంగా పరశువేది అయింది. అదీగాక అరుంధతీదేవి కాకతీయులకి ఒక వరం ఇచ్చింది, 300 సంవత్సరాల పాటు అవిచ్ఛిన్నంగా వెళ్తారని. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సీతారామశాస్త్రి గారు పరశువేది లింగమై ఈసునకు కొలువై పరశురామ సింగమై కేశవునికి నిలవై. పరశురాముడు అంటే మళ్ళీ జమదగ్ని కొడుకు, అంటే రేణుకాదేవి అనబడే ఏకవీరాదేవి కొడుకు. ఇటు శైవాన్ని అటు వైష్ణవాన్ని సమానంగా వాళ్ళు పూజించారు. అదన్నీ దృష్టిలో పెట్టుకుని ఈయన రాసిన చరణం అది. ఇంతే కాకుండా ఏకవీరాదేవి, కాకతమ్మ, అరుంధతి, ఆదిపరాశక్తి వీటన్నిటినీ కలిపి ఈ పాటలో చొప్పించడానికి కారణం కూడా ఈ చరిత్రని సమర్థించడానికి. చరిత్ర ఎంతో తెలిస్తే తప్ప ఇటువంటి చరణాలు రాయడం చాలా కష్టం. అది సీతారామశాస్త్రి గారు మరొకసారి రుజువు చేసుకున్నారు తనకే చేతనని. నిజానికి ఇటువంటి చారిత్రక గీతాలు రాయాలంటే నలుగురు కనిపిస్తారు మనకి. ఆరుద్ర, వేటూరి, సినారె, సిరివెన్నెల. ఇందులో ఆరుద్ర గారు, వేటూరి గారు గతించారు. ఇక సినారె, సిరివెన్నెల. సినారె గారు రాస్తే అందులో కావ్య పరిమళం కూడా కొంచెం ఉంటుంది. ఆ మత్తులో పడి చరిత్రని తెలుసుకోవాలన్న జిజ్ఞాసని పక్కన పెడతాడు శ్రోత లేదా ప్రేక్షకుడు. అవేమీ అంటకుండా కేవలం చరిత్రని ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిస్తే
తెలుసుకోవాలన్న కుతూహలం కలుగుతుంది ప్రేక్షకుడికి. అంచేత సీతారామ శాస్త్రి గారి పేరు మాత్రమే ఉదహరించడం జరిగింది ఇక్కడ. ఇక మరో కోణంలో ఆలోచించి చూస్తే కాకతీయ సామ్రాజ్యం విస్తరిల్లుతున్న ఆ రోజుల్లో జనం ఎటువంటి భాష మాట్లాడుకునేవారు, ముఖ్యంగా పల్లీలు ఎటువంటి జనపదాలు వాడుకునేవారు, ఇటువంటి సందేహాలు ఏ చరిత్రను శోధించిన వాడికైనా కలగడం చాలా సహజం. సీతారామ శాస్త్రి గారికి కూడా అదే సందేహం కలిగింది. ఎన్నో పుస్తకాలు తిరిగేశారు, ఎన్నో రిఫరెన్స్లు పట్టుకొచ్చారు. ఆఖరికి క్రీడాభిరామం అనే పుస్తకంలో ఆయనకు కావాల్సిన సమాచారం దొరికింది. అందులో ఆకరో యమక్కరో లాంటి పదప్రయోగాలు జరిగాయి. అది చూసుకొని ఈయన రాశారు. ఆకరో యమక్కురో అట్టిట్ట కోయిని కూతట్టు కోరో మోగరో మద్దిళ్ళు సాగరో జాతర్లు తూగులో అట్టిట్టు కారో నిప్పులే తొక్కాల ఉప్పొంగిరారో సెయ్యరో భైరప్ప సేవ. భైరప్ప శివుడికి సంబంధించిన వ్యక్తి. బొబ్బలే సెప్పాల నీ జబ్బ సేవ దెబ్బలో చూపెట్టలేవా. ఇవన్నీ సీతారామ శాస్త్రి గారు ఆ క్రీడాభిరామం నుంచి తీసుకున్న పదవులను పేర్చి కూర్చి ఒక బృందం ద్వారా చెప్పించిన సాహిత్యం. నిజంగా సీతారామ శాస్త్రి గారు ఎంతగా ఒక పాట గురించి మదన పడతారో ఈ మొత్తం పాట చెప్తుంది. అందుకే సీతారామ శాస్త్రి గారు స్థానం ఈ చలనచిత్ర పరిశ్రమలో సుస్థిరం, శాశ్వతం. అయితే ఇంత మంచి పాటలను 2-3 లోపాలు లేకపోలేదు. పాట మొదట్లో రుద్రరాజ భుజబీజ అని వినిపిస్తుంది. నిజానికి అది భూజబీజ. భుజం అంటే చెట్టు, ఆ చెట్టులోంచి వచ్చిన విత్తనం అని అర్థం. అంతేగాని భుజబీజ కాదు. మరి పాడించిన వారికి తెలియక పాడించారో, పాడిన వారికి ఎలాగో తెలియదని మనకు తెలుసు. బట్ ఇళయరాజా ఎన్నో తెలుగు సినిమాలు చేసిన వారు. ఇది తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఆయనకు ఉంటే బాగుండేది. అలాగే చివరికి ఈసునకు కొలువై కేశవుని నిలవై అని 2 పదాలు ఉన్నాయి. దీన్ని కైలాష్ గారు ఈసునకు కొలువై కేశవుని నిలవై అని మెలికల్ షాని కుంటిసాగా పాడారు. ఇక్కడ కుంటుపడ్డది షా మాత్రమే కాదు, తెలుగు భాష కూడా. ఇదే నిజం అనుకుని, ఇదే కరెక్ట్ అనుకుని, ఇలాగే పాడాలనుకుని భవిష్యత్ తరం మొదలు పెడితే మన తెలుగు భాష ఎక్కడికి వెళ్తుందో మనం చెప్పలేం. ఇటువంటి మొదట్లోనే ఖండించాలి. సంగీత దర్శకుడికి, గాయకుడికి గుర్తించాల్సిన బాధ్యత ఎంతో ఉంది తెలుగు భాష పట్ల. రచయితను కూర్చోబెట్టుకుని రికార్డింగ్లు జరిపే రోజులు ఎప్పుడు వస్తాయో ఏమిటో తెలియట్లేదు. తర్వాత పాట అవునా నీవేనా నే వెతుకుతున్న నిధివేనా. హరిహరన్, సాధనా సర్గం పాడారు. ఇళయరాజా టైప్ ఆఫ్ మెలోడీ అంటే ఆల్మోస్ట్ 70 నుంచి 80 వరకు ఇళయరాజా ఇచ్చిన పాటల మాధుర్యంలో అంతా చవిచూచిన వాళ్ళకి మరొకసారి ఆ రోజులు గుర్తొస్తాయి. ఈ పాట వింటుంటే అంత హాయిగా హృద్యంగా స్వరపరిచారు ఆయన. ఈ పాట పాడుకుంటూ ఉంటే అలా నిద్ర తెలియకుండానే వచ్చేస్తుంది. అంత చక్కగా అమరింది ట్యూన్. ఈ విషయంలో ఇళయరాజా గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పక తప్పదు. ఇక రచయితగా సీతారామ శాస్త్రి గారు చేసిన చమత్కారాలు, ప్రయోగాలు. ఇందులో అమ్మాయి తన ప్రియుడిని మొదట వెన్నంటూ చెలిమివనుకున్నా అని, తర్వాత ఇకపైన వెంటాడు కలతవనుకోనా అని అనడం గమనించదగ్గది. ప్రేమలో పడిన ఏ ఆడపిల్లకైనా ఈ భావన కలుగుతుంది. ఇది ఇన్ జనరల్గా అనుకోదగ్గ విషయం. అలా ఉండగా దీనికి కథకి కొంత పొంతనుంది. అది ఏమిటి అనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది. అలాగే పాట ఆఖరి చరణంలో సింగమంటి పౌరుషం ఇలా బెంగపడితే పరువు కాదిలా అని అమ్మాయి అంటే జింకపిల్ల కళ్ళే ఇలా వేటాడేనా అని అంటాడు అబ్బాయి. ఎంత చమత్కారంగా చెప్పారు చూడండి. జింకపిల్ల కళ్ళు సింహాన్ని వేటాడాయంట. ఈ చమత్కారం వెనక కథకు సంబంధించిన రహస్యం కూడా ఉంది. అది కూడా సినిమా చూస్తేనే తెలుస్తుంది. అలాగే మొదటి చరణంలో నువ్వు తాకి తాకగానే కొత్త జన్మయానో చాలా మంచి ప్రయోగం. ఇక్కడ విషయం ఏంటంటే తర్వాత వచ్చిన జూనియర్స్ తనలాగా రాస్తూ ఉంటే మరొక దారిలో వెళ్ళి వాళ్ళకన్నా ముందుండడం సీతారామ శాస్త్రి గారికి ఒక సరదా అయిన ఆట, పరిపాటి కూడాను. అది మరొకసారి రుజువైంది ఈ పాటలో. ఇక ఈ పాటలో బాధపడవలసిన విషయం అంటూ ఉంటే అది హరిహరన్ గురించి. నిదురించు చూసి అని పలకడం సవ్యం కాదు. అలాగే నిధి బదులు నిధి అనడం, ఒత్తులు మింగేయడం, ఇవన్నీ అటువంటి గాయకునికి తగని పనులు. ఆయన గొప్ప గాయకుడు అవ్వచ్చు, సంగీతంలో మంచి ప్రవేశం ఉండొచ్చు, కానీ మరొక భాషని భ్రష్టు పట్టించే అధికారం మాత్రం ఆయనకి లేదు. ఈ విషయంలో ఆయనకి చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే బాగుంది. తర్వాత పాట చూసుకోబోయ్ తీసుకోబోయ్. చిత్ర, బాబా సైగల్ పాడారు. ఇది చిత్రమైన పాటే కాదు, చిత్రగారి పాట. చిత్రగారి పాట అని ప్రత్యేకంగా ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఆవిడ గొంతు మార్చి ఒక ఐటెం సాంగ్ పాడితే ఎలా పాడాలో అలా పాడారు.
నిజానికి ఇది ఐటెం సాంగ్ లా ప్రజెంట్ చేయాల్సి వస్తే ఎంతో దిగజారి రాయాల్సి ఉంటుంది. కానీ అడుగడుగున అణువణువున శాస్త్రి గారు తనదైన పద్ధతిలో ఒక చిన్న కవ్వింపు చూపించారు తప్ప ఎక్కడా దిగజారుడుతనాన్ని ప్రదర్శించలేదు. అలాగే చిత్రగారు కూడా తమాషా గొంతుతోని పాడి ఈ పాటను నిలబెట్టారు. ఈ పాటకి ఇంతకన్నా న్యాయం ఎవరు చేయలేరు. అదీగాక కథాగమనానికి ఈ పాట చాలా అవసరం అని చెప్తున్నారు. అంచేత అటువంటి అత్యవసరమైన పాటని పరిహరించడానికి వీల్లేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇలా సవ్యంగా రాయడం, విచిత్రంగా పాడించడం పాటకి ప్రధాన ఆకర్షణలు అయి తీరుతాయని నమ్మి ఇలా చేశారని అనుకోవాలి. చూసుకొని తీసుకొని తర్వాత పాట పున్నమి పువ్వై వికసిస్తున్నా. శ్రేయా ఘోషల్ పాడింది ఈ పాట. వినగానే తెలిసిపోతుంది ఆ గొంతులోని మాధుర్యం. మిగిలిన కంఠస్వరాల కన్నా ఆ కంఠస్వరంలో ఉన్న ప్రత్యేకత అది శ్రేయా ఘోషల్ స్వంతం. అంతేకాకుండా తెలుగు భాషని తెలుగు భాషలా పలికే ఏకైక ఉత్తరాది గాయన ఆమె. ఈ పాట ఆమెకి ఇవ్వడం వలన 2 ప్రత్యేకతలు చేకూరాయి. మొదటిది తెలుగు భాష హాయిగా వినిపించడం, రెండవది రచయిత అనుకున్న భావాన్ని సరిగ్గా ఆవిష్కరించగలగడం. ఇక్కడ ఆ భావం ఏమిటంటే, సినిమాలో రుద్రమదేవిని స్త్రీ పురుష వివక్షత లేకుండా పెంచుతారు. ఆమెకి ఆడా మగా తేడా తెలియదు. ఒకరోజు తెలుస్తుంది తాను స్త్రీనని. అప్పుడు ఆ సందర్భంలో ఎటువంటి పాట రాయాలి, అందులో భాష ఎట్లా ఉండాలి, అసలే అశ్లీలం అదుపు తప్పిన శృంగారం అసలు రాయని సీతారామ శాస్త్రి గారు ఈ పాటను ఎలా రాసుంటారు, ఈ చరణాన్ని ఎలా రాసుంటారు, అందులోని భావాలను సరిగ్గా ఆవిష్కరించగల కంఠస్వరం ఏది అనుకుంటే అందుకు శ్రేయా ఘోషల్ మాత్రమే సరియైన ఎన్నిక. ఇందాకలా చెప్పుకున్నట్టు ఆ భావానికి సీతారామ శాస్త్రి గారు సమకూర్చిన సాహిత్యం ఎలా ఉందంటే, ఇంతకాలం ఎన్ని సొంపుల శిల్పం శిల వెనకే దాగుందా, ఇప్పుడేదో వింత స్వప్న సంకల్పం ముని పిలుపుగా తగిలిందా. ఈ ఒక్క పేరా గురించి ఎంత ఆలోచించుంటారు ఆయన. తెర మీద చూస్తే సీతారామ శాస్త్రి గారి అద్భుతమైన సాహిత్యానికి జోహార్లు అర్పించక తప్పదు. ఆ తరువాత పాట అల్లకల్లోలమై దేశమ్ము నేడు. అల్లకల్లోలమై దేశమ్ము నేడు. ఇది రుద్రమదేవిని యుద్ధానికి ఉత్తేజపరిచే పాట. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. ఇటువంటి ఉత్తేజపరిచే గీతాలకి బాలుగారు తప్ప మరొక దిక్కు లేదు మనకి అని అనుకుని సంతోషించాలా, లేదా మిగిలిన పాటలకి బాలసుబ్రహ్మణ్యం గారు ఎందుకు గుర్తు రావట్లేదు, భాష తెలియని ఉత్తరాది గాయకులతో ఎందుకు పాడిస్తున్నారు అని బాధపడాలా? వీటికి సమాధానం సంగీత దర్శకులు మాత్రమే చెప్పాలి. ఈ పాటను ఈ పాటగా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా బాలుగారు ఎంతగా న్యాయం చేశారో, సీతారామ శాస్త్రి గారు ఎంత బాగా రాశారో, అది ఈ తెర మీద ఎంతగా పండిందో మనం ఊహించుకోవాలి. ఆడియోలో ఆఖరిగా వచ్చే పాట అంతఃపురంలో అందాల చిలక. ఈ పాటకి ఇళయరాజా సమకూర్చిన ట్యూన్ ఎంత గొప్పగా ఉందంటే, ఒకానొక రోజుల్లో జగదేక వీరుడు అతిలోక సుందరికి ఆయన ట్యూన్ చేసిన అందాలలో అహో మహోదయం పాట మాధుర్యం ఇందులో తిరిగి మనం వినగలుగుతాం. అంతేకాదు ఆర్కెస్ట్రైజేషన్ కూడా ఎంత మృదువుగా హాయిగా మెత్తగా సమకూరిందో చెప్పలేం. చాలా మంచి పాట ఇది. ఈ పాటని చిత్ర, సాధనా సర్గం, చిన్మయి పాడారు. అంటే చిత్రంలో రుద్రమదేవితో పాటు మరో 2 ప్రధాన పాత్రలు కూడా పాల్గొంటాయన్నమాట. అంతఃపురపు కట్టుబాట్లను దాటి మనసు స్వేచ్ఛగా బయటికి ఎగిరిపోవాలని ఊహించే సందర్భం అది. అప్పుడు వచ్చే పాట ఇది. దానికి సీతారామ శాస్త్రి గారు సమకూర్చిన సాహిత్యం ఎలా ఉందో గమనించండి. అంతఃపురంలో అందాల చిలక సందేహమేలనే అంతగా అంబరమేలగా అడ్డు ఎవరు నీక చుక్కల్ని తాకే రెక్కల్ని తొడిగా రివ్వంటు రావే స్వేచ్ఛగా అద్దాల మేడలో పొద్దు గడపకేయక అల్లదే వేచి ఉన్నదే వేడుకైన వేదిక వెల్లువై పొంగుతున్నదే వేల పూల వాటిక ఇల్లారా అన్నదే విరుల వీచిక. ఈ ఓపెనింగ్ ఇది నిజంగా చాలా లెంగ్తీ ఓపెనింగు, పొడవైన పల్లవి కూడా. ఇది చాలు ఆ పాత్ర స్వభావాలు అప్పుడు ఆ సందర్భంలో ఎలా ఊహించుకుంటున్నాయో చెప్పడానికి. ఈ పాట మొదటి చరణంలో శాస్త్రి గారి ముద్రని పట్టి ఇచ్చే 2 ప్రయోగాలు ఉన్నాయి. మొదటిది రేయి వెనకాల రాణి కునికేల వెలికిరా శశికళ. ఇది శాస్త్రి గారి పంధాన్ని చక్కగా చెబుతుంది. ఇది కాకుండా మరొకటి ఉంది. పెట్టేదెవరట కళ్ళకు కాపల పట్టేదెవరట ఉరికిన ఊహల కట్టేదెవరు మనసు సయ్యాటల. అంటే కలలకు కాపలా పెట్టేదెవరు, ఉరికిని ఊహల్ని పట్టేదెవరు, మనసు సయ్యాటని కట్టేదెవరు. ఇది శాస్త్రి గారి కొత్త ముద్ర. ఇక్కడ పాడిన వారి కంఠాలు ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయి వినిపించడం వలన ఈ సాహిత్యం అంత త్వరగా రాసుకోవడానికి సౌలభ్యంగా ఉండదు. ఇది సాంకేతికత అధికంగా అవడం వల్ల వచ్చిన నష్టం. ఇందుకు రచయిత కానీ
పాడిన వారు కానీ బాధ్యులు కారు. సంగీత దర్శకుడిదే సంపూర్ణ బాధ్యత. ఇవన్నీ ఇలా ఉండగా ఈ పాట మొత్తం మీద ఒకే మాటలో చెప్పాలంటే బాలచంద్ర భాషలో ఒక ముక్కలో అద్భుతం, 2 ముక్కల్లో మహాద్భుతం. భరణి భాషలో అద్భుత. చివరగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే, ఎంతో ప్రామాణికత కలిగిన పాటల్ని విని అర్థం చేసుకుని అనుభూతి చెందే శ్రోతలు సంఖ్య తగ్గిపోతుంది. ఇమ్మీడియట్ కిక్కు, నడుస్తున్న ట్రెండు ఇవే పాటల విజయానికి తోడ్పడుతున్నాయి. ఇది కాకుండా సినిమా జయాపజయాలు ఆడియో సేల్స్ను కూడా నిర్ణయించే పరిస్థితికి వచ్చేసింది. ఇటువంటి సమయంలో మంచి ప్రామాణికత కలిగిన రుద్రమదేవి సినిమాలోని పాటలు నిలబడాలంటే మ్యూజిక్ షోలు, మ్యూజిక్ కాంపిటీషన్లే గతి. కాలపరీక్షకు నిలబడి ఈ పాటలన్నీ నెగ్గుతాయని ఆశిద్దాం.